హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయిబాబు అండి. మనం ఈరోజు ఈ యొక్క యూజ్మీ బిజినెస్ ప్లాన్ ప్రెజెంటేషన్ మనం ఈరోజు చూడబోతున్నాం ఫ్రెండ్స్. ఈ యొక్క యూజ్మీలో మనం ఏ విధంగా వర్క్ చేయొచ్చు, దాని యొక్క ప్రాసెస్ ఏంటి, మనము ప్రతి నిమిషము ఏ విధంగా డబ్బు సంపాదించుకోవచ్చు, దాని యొక్క పూర్తి డీటెయిల్స్ మనం మీరు తెలుసుకుందాం ఫ్రెండ్స్. వెల్కమ్ టు డిజిటల్ రెవల్యూషన్ ఆఫ్ ఇండియా. సోషల్ మీడియా అప్లికేషన్ అండి ఇది. మనం దీంట్లో ఈ యొక్క ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం, దాని గురించి మనము ఈరోజు పిన్ టు పిన్ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. యూజ్మీ దీని యొక్క హ్యాష్ ట్యాగ్ వచ్చేసి యూజ్ కరేగా ఇండియా, ఇండియా ఫస్ట్ సోషల్ సేవింగ్ అప్లికేషన్ అండి. నెక్స్ట్ జనరేషన్ పాజిటివ్ సోషల్ మీడియా సృష్టించాలి అనేది కంపెనీకి ఉద్దేశం. దానికి సంబంధించి ఈ యొక్క యూజ్మీ అప్లికేషన్ మీరు గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ యొక్క వీడియో ఎవరైతే పంపించారో వాళ్ళ యొక్క రెఫరల్ కోడ్ తీసుకొని మీరు సైన్ అప్ అవ్వండి ఫ్రెండ్స్. దాని తర్వాత దీని యొక్క టోటల్ డీటెయిల్స్ ఏంటి, దీని యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఏంటి అని మనం చూసినట్టయితే, కంపెనీ పేరు యూజ్మీ అకౌంట్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. దీని యొక్క లీగల్ డాక్యుమెంట్స్ ఆర్ఓసి, ట్యాన్, పాన్, జిఎస్టీ, ఉద్యమ సర్టిఫికేట్, స్టార్ట్అప్ ఇండియా సర్టిఫికేట్, ఇవన్నీ కూడా లీగల్ గా ఉన్నటువంటి కంపెనీ. అదే విధంగా మనము చూసినట్టయితే కంపెనీ యొక్క మేనేజ్మెంట్ ఏంటి, కంపెనీ ఎవరు స్థాపించారు, వాళ్ళ యొక్క డీటెయిల్స్, పూర్తి డీటెయిల్స్ కనుక మనం చూసినట్టయితే, చూడండి మిత్రులారా, కంపెనీ యొక్క ఫౌండర్ అండ్ సిఇఓ రవి ప్రతాప్ సింగ్ గారు 24/7 ఈ యొక్క కంపెనీ గురించి పాటుపడుతూ కంపెనీని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి. అతనితో పాటు అతనికి సంబంధించిన ఈ యొక్క ఫైనాన్షియల్ గా సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి మనం చూసినట్టయితే శాంతారాం దత్తాత్రేయ గట్కే గారు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అండి. అదే విధంగా కుల్దీప్ పటేల్ అండి చీఫ్ టెక్నికల్ ఆఫీసర్. ఇంత మంచి అప్లికేషన్ డెవలప్మెంట్ చేసినటువంటి వ్యక్తి. అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్టయితే ఎన్నో రకాల బ్యాంక్ అప్లికేషన్ కూడా తయారు చేసినటువంటి వ్యక్తి మన యొక్క కుల్దీప్ పటేల్ గారండి. అదే దాంతో పాటు ఈ యొక్క ఇండియాలో కంపెనీ ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది, మార్కెటింగ్ లో చూసినట్టయితే బిజినెస్ అండ్ మార్కెటింగ్ సచిన్ సూర్యవంశీ అండి. ఈ యొక్క నలుగురి పైన ఈ యొక్క కంపెనీ అనేది స్థాపించడం జరిగింది. ఇంత ఫాస్ట్ గా గ్రో అవుతుంది కంపెనీ యొక్క మేనేజ్మెంట్. వీళ్ళు ఒక కంపెనీ తీసుకురావడానికి ఉద్దేశం ఏంటి అని మనం చూసినట్టయితే, చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క కంపెనీ యొక్క విజన్ ఏంటి, మిషన్ ఏంటి అని మనం చూసినట్టయితే, ఒక సోషల్ మీడియాలో ఒక నమ్మకాన్ని కలిగించాలి, అదేవిధంగా ఒక పాజిటివ్ కమ్యూనిటీని సృష్టించాలి. దాంతో పాటు ఒక ఆధార్ వెరిఫికేషన్ ద్వారానే ఇది సాధ్యమవుతుందని నమ్మినటువంటి వ్యక్తులు. ఎందుకంటే ఈ యొక్క సోషల్ మీడియాలో ఎంతో ప్రాబ్లం అనేది ఇప్పుడు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ వెరిఫికేషన్ చేసేవారు లేరు, ఒక నమ్మకం అనేది లేదు. ఎందుకంటే అక్కడ ఎవరైనా సరే, ఎలాంటి వారైనా సరే అక్కడ ఈ యొక్క అకౌంట్ అనేది క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు అక్కడ వాళ్ళు ఎవరైతే క్రియేట్ చేసుకున్న అకౌంట్ ను వేరే వాళ్ళతోని చెడుగా ప్రవర్తించిన ఎలాంటి వీడియోస్ అయినా పెడుతున్నారు. దాంతో పాటు అక్కడ ఎలాంటి కూడా ఒక సర్విలెన్స్ అనేది లేదు. ఇక్కడ ఎవరైనా సరే ఎలాంటి వీడియో అయినా సరే పెట్టచ్చు అక్కడ. దాంతో పాటు ఎవరైనా సరే ఆ ఎదుటి వ్యక్తి మేలా ఫీమేలా క్లారిటీ లేదండి. కానీ మన యొక్క యూజ్ మీరు చూసినట్టయితే ప్రతి ఒక్కరు ఎంటర్ అవ్వడమే ఆధార్ వెరిఫికేషన్, పాన్ వెరిఫికేషన్ ద్వారానే ఎంటర్ కావడం జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మనం చూస్తున్నాము వితిన్ ఆఫ్ సెకండ్స్ లో మనకు తెలిసిపోతుంది అవతల వ్యక్తి మేలా ఫీమేలా. అదే విధంగా ఒక ట్రస్ట్ అనే నమ్మకం ఉంటుంది. ఇక్కడ ఎలాంటి పోస్ట్ పెట్టినా కూడా వాళ్ళకు ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ యొక్క పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని స్కానింగ్ చేయడం జరుగుతుంది. వేరే వాళ్ళకి ఇబ్బంది ఉన్నట్టయితే వితిన్ ఆఫ్ సెకండ్స్ లో రిమూవ్ చేయడం జరుగుతుందండి. దాంతో పాటు ఈ యొక్క సోషల్ మీడియాలో మనకు ప్రతి లైక్ అండ్ కామెంట్ పైన కూడా మనకు కంపెనీ అనేది ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ యొక్క సోషల్ మీడియా ఏదైతే ఉందో దీంతో మనకు ప్రతి ఒక్క లైక్స్ అండ్ కామెంట్స్ కు ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇన్కమ్ ఇవ్వడంతో ఈ యొక్క ప్రతి ఒక్కరు కూడా దీని ద్వారా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో ఉన్నటువంటి కోర్ ఫీచర్స్ ఏంటి. ఈ యొక్క యూజ్ మీ అంటేనే ఒక మల్టిపుల్ అప్లికేషన్ అవసరం లేకుండా ఒకటే అప్లికేషన్ లో మల్టిపుల్ సర్వీసెస్ ఉన్నటువంటి ఈ యొక్క యూజ్ మీ. దాని గురించి మనం చూసినట్టయితే దీంట్లో ఫస్ట్ కోర్ ఫీచర్ వచ్చేసి సోషల్ మీడియా ఉంటుంది. అదే విధంగా మనం సెకండ్ ఆప్షన్ వచ్చేసి షాపింగ్ పోర్టల్ ఉంటుంది. అమెజాన్, ఫేస్బుక్, ఏదైతే ఇన్స్టాగ్రామ్ లాగా మనకు సోషల్ మీడియా ఉంటుంది. దాంతో పాటు అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా ఈ యొక్క షాపింగ్ పోర్టల్ ఉంటుంది. అదే విధంగా యూటిలిటీ బిల్ పేమెంట్ సర్వీస్ సంబంధించింది కూడా మన యొక్క అప్లికేషన్ ఉండడం జరుగుతుంది. మల్టిపుల్ సర్వీసెస్ అనేది మన యొక్క అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి వేరే వేరే అప్లికేషన్ మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకు లేదు. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు దీంట్లో ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేస్తారో వాళ్ళకు ఒక కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 1000 యూజ్ మీ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకు. దాంతో పాటు ఎప్పుడైతే 1000 యూజ్ మీ కాయిన్స్ వచ్చినాయో వాళ్ళు కనుక వేరే వాళ్ళకి రెఫరల్ చేసినట్టయితే ఆ యొక్క రెఫరల్ పైన కూడా 100 యూజ్ మీ కాయిన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ యూజ్ మీ కాయిన్స్ తో పాటు ఈ యొక్క రీఛార్జెస్, బిల్ పేమెంట్స్ చేసినప్పుడు కూడా మనకు
ఈ యొక్క కాయిన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క షాపింగ్ లో కూడా ఈ యొక్క కాయిన్స్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు 30% డిస్కౌంట్ లో కూడా మనం ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు. అదే విధంగా ఈ యొక్క కాయిన్స్ ఏవైతే ఉన్నాయో క్రిప్టో కరెన్సీ కాదండి. అదే విధంగా దీన్ని మనం వితిన్ ఆఫ్ సెకండ్స్ లో మనం విత్డ్రా కూడా చేసుకోలేము. ఎందుకంటే అవి ఒక రివార్డ్ పాయింట్ రూపకంగా ఉంటుంది. ఒక కాయిన్ ఈక్వల్ టు రూపాయి, కానీ మనము విత్డ్రా మాత్రం చేసుకోలేము. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు, ఎవరైతే ఫ్రీ సైన్ అప్ చేసుకుంటారో ఆ యొక్క ఫ్రీ సైన్ అప్ చేసుకున్న వాళ్ళకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంది అని చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు, డైలీ 2 పోస్టులు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దాంతో పాటు యూటిలిటీ బిల్ పేమెంట్స్, రీఛార్జ్, మొబైల్ పేమెంట్స్, అదే విధంగా మన బిల్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో చేసుకోవచ్చు. దాంతో పాటు రెఫర్ అండ్ డన్, మనము రెఫరల్ చేసి కూడా మనం దీని ద్వారా డబ్బు సంపాదించుకునే అవకాశం అనేది ఉంది. దాంతో పాటు ప్రైమ్ మెంబర్షిప్ ఎవరైతే తీసుకుంటారో ఆ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ వాళ్ళకు బెనిఫిట్ ఏంటంటే మన యొక్క ప్రొఫైల్ అన్లాక్ వ్యూ చేసుకోవచ్చు. దాంతో పాటు సోషల్ మీడియా ఇన్కమ్ వస్తుంది. డైలీ 5 పోస్టులు మనం పెట్టుకునే అవకాశం ఉంది. మనం యొక్క చార్ట్ ఏదైతే ఉందో ఎవరితోనైనా చార్ట్ చేసుకునే అవకాశం ఉంది. బ్యాంక్ విత్డ్రాల్ ఆప్షన్ ఉంది. గ్యారెంటెడ్ గా డిస్కౌంట్ అప్ టు 30% లో మనకు ఈ యొక్క ప్రొడక్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క రెఫరల్ అనేది మనము ఫ్రెండ్స్ కానీ రెఫరల్ చేసి కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు. విఐపి యాక్సెస్ కూడా మనకు లభిస్తుంది మిత్రులారా. ఆ తర్వాత ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ అమౌంట్ ఎంత అని మనం చూసినట్టయితే కేవలము ఒక్కసారి 799 రూపీస్ మనం పెట్టి మనం ప్రైమ్ అయినామంటే మనకు కంపెనీ వచ్చేసి 18% జిఎస్టీ తీసుకుని 121 అక్కడ వెళ్ళిపోతుంది. కంపెనీ మనకు 500 యూఎస్పీ ఇచ్చేస్తుంది. మనం ప్రైమ్ మెంబర్షిప్ అయిపోయాం. ఒకవేళ కనుక మనం అమౌంట్ పెట్టకుండా మనం ఏదైనా ప్రొడక్ట్స్ తీసుకొని కూడా మనం ఈ యొక్క ప్రైమ్ కావచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా ఆ యొక్క షాపింగ్ పోర్టల్లో ఉన్నటువంటి వాచెస్ కావచ్చు, టీ షర్ట్స్ కావచ్చు, హెడ్ ఫోన్స్ కావచ్చు, పవర్ బ్యాంక్ కావచ్చు, అదేవిధంగా అంబ్రెల్లా కావచ్చు, ఆ విధంగా మనకు చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఆ యొక్క ప్రొడక్ట్స్ తీసుకొని కూడా మనము ప్రైమ్ అనేది కావచ్చు. మినిమం 500 యూఎస్పీ అయినట్టయితే మనము ప్రైమ్ అనేది అయిపోతాం. ఆ తర్వాత చూడండి, దీంట్లో కనుక మనకు కంపెనీ 799 ప్రైమ్ మెంబర్షిప్ లో మనము ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది, ఎంత పర్సెంటేజ్ చేస్తుంది, అదే విధంగా మనకు కంపెనీకి ఎంత ప్రాఫిట్ ఉంది అనేది ఇది కంపెనీ యొక్క వర్కౌట్ అండి. ఎందుకంటే మనం అడగచ్చు, కంపెనీ డబ్బులు ఇస్తుంది అంటే ఒకరు అడుగుతారు ఏ విధంగా ఇస్తుంది, ఎట్లా ఇస్తుంది, కంపెనీకి అసలు వర్కౌట్ అవుతుందా లేదా. కంపెనీ వర్కౌట్ చెప్పి మరి కంపెనీ పనిచేస్తుందండి. అంత ట్రాన్స్పరెన్సీ ఉన్నటువంటి కంపెనీ. ఆ విధంగానే మీరు ఇక్కడ చూడొచ్చు, దీంట్లో యూజ్ మీ సోషల్ మీడియా ఇన్కమ్ మీరు చూసినట్టయితే 5% అండి. ఈ యొక్క డైలీ టర్న్ ఓవర్ పైన మనకు ఒక 5% తీసి ఎవరైతే ప్రైమ్ మెంబర్షిప్ అయ్యారో వాళ్ళు ఎన్ని పోస్టులు పెట్టారో ఆ యొక్క పోస్టులకు ఎన్ని లైక్స్ వచ్చినాయి, లైక్స్ అండ్ కామెంట్స్ కూడా ఈ యొక్క 5% ఇన్కమ్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత చూడండి, మనం దీంట్లో చూసినట్టయితే ఈ యొక్క రెఫరల్ కనుక మనం చూసినట్టయితే రెఫరల్ ఇన్కమ్ ఏ విధంగా ఉంది, రీపర్చేస్ ఇన్కమ్ ఏ విధంగా ఉంది అంటే ఈ యొక్క రెఫరల్ లో 40% అండి కంపెనీ డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అంటే ఈ యొక్క 799 రూపీస్ లో మనకు 40% అంటే 200. ఆ విధంగా మనకు 10 మెంబర్స్ చేసామంటే 2000 రూపీస్ మనకు వచ్చేసింది. దాని తర్వాత చూడండి మీరు, ఈ యొక్క సెకండ్ లెవెల్ 5% 25 రూపీస్, అదే విధంగా మనకు థర్డ్ లెవెల్ 4% 20 రూపీస్. ఈ విధంగా కంపెనీ మనకు స్టెప్ బై స్టెప్ మనకు 20 లెవెల్ వరకు కంపెనీ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఈ యొక్క రెఫరల్ తో పాటు రీపర్చేస్ ఇన్కమ్ కూడా సేమ్ ఇదే విధంగా మనకు 40%, 5%, 4% ఈ విధంగా కూడా డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీరు చూడండి, దీంట్లో ఇన్కమ్ ప్లాన్ మనకి ఏ విధంగా ఉంది, దీంట్లో మనం పని చేయడం ద్వారా మనకి ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది అని చూసినట్టయితే దీంట్లో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు, క్రియేటర్ ర్యాంక్ ఏదైతే ఉందో మనకు ఫస్ట్ లో మీరు ఒక 10 మెంబర్స్ మీరు ప్రైమ్ మెంబర్షిప్ చేసినట్టయితే 5000 యూఎస్పీ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో ఇది మనకు మొబైల్ ఫండ్ అనేది రావడం జరుగుతుంది. యొక్క మొబైల్ ఫండ్ 10,000 రూపీస్, అది 2% విధంగా మనకు ఎవ్రీ మంత్ మనకు ఈ యొక్క కంపెనీ అనేది 10,000 రూపీస్ కంప్లీట్ అయ్యేంత వరకు ఇస్తుంది. రాయల్టీ ఇన్కమ్ ఏదైతే 5% డైలీ 1% వస్తుంది. అదే విధంగా మనకు టీమ్ రాయల్టీ ఏదైతే ఉందో 2% 10 రూపీస్, గ్రోత్ ఫండ్ ఏదైతే ఉందో ఈ యొక్క 1% లైఫ్ స్టైల్ ఫండ్ కూడా మనకు రావడం జరుగుతుంది. ఫస్ట్ ర్యాంక్ వాళ్ళకు. సెకండ్ ర్యాంక్ వాళ్ళకి ఇన్ఫ్లుయెన్సర్ అండి. ఎప్పుడైతే మనము ఈ యొక్క ఇన్ఫ్లుయెన్సర్ లో 25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు ల్యాప్టాప్ ఫండ్ 40,000 రూపీస్, అది మనకు ఎవ్రీ మంత్ మనకు 2%, అది 40,000 రూపీస్ కంప్లీట్ అయ్యేంత వరకు కంపెనీ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు 1% రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. టీమ్ రాయల్టీ 2% 10 రూపీస్ వస్తుంది. గ్రోత్ ఫండ్ మనకి ఇక్కడ మీరు చూసినట్టయితే ఫ్యామిలీ ఫండ్ 1% వస్తుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మీకు మావేర్ ర్యాంక్ ఏదైతే ఉందో
1,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు బైక్ ఫండ్ అండి, 2 lakhs రూపీస్ బైక్ ఫండ్. ఇది కూడా మనకు 2% రకంగా మనకు ఈ యొక్క కంపెనీ టర్న్ బట్టి మనకు ఎవ్రీ మంత్ మనకి ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. దాంతో పాటు రాయల్టీ ఇన్కమ్ 5% వస్తుంది. ఈ యొక్క 5% లో మీరు 1% మనకి వస్తుంది. దాంతో పాటు టీమ్ రాయల్టీ 2% 10 రూపీస్, స్టడీ ఫండ్ మనకు 1% ఇస్తుంది. అదే విధంగా మనకు ఫోర్త్ ర్యాంక్ ఏదైతే ఉందో ఈ యొక్క ఫోర్త్ ర్యాంక్ లో 6,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు కార్ ఫండ్ 10 lakhs రూపీస్ కార్ ఫండ్ ఇస్తుంది. అదే విధంగా మనకు 0.5% రాయల్టీ ఇన్కమ్, టీమ్ రాయల్టీ 1%, అదే విధంగా ట్రావెల్ ఫండ్ 0.5%. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్ ర్యాంక్ ఏదైతే ఉందో ఈ యొక్క స్టార్ ర్యాంక్ లో ఈ యొక్క 31,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకి ఇక్కడ లగ్జరీ కార్ ఫండ్ 1 crore రూపీస్ లగ్జరీ కార్ ఫండ్ ఇస్తుంది. ఆ తర్వాత మీకు 0.5% రాయల్టీ ఇన్కమ్, 1% టీమ్ రాయల్టీ, 0.5% మనం ఇక్కడ చూసినట్టయితే సేవింగ్ ఫండ్ అండి. ఈ విధంగా మనకు స్టెప్ బై స్టెప్ మనం మన ర్యాంక్ పెరిగిన కొద్దిగా మనకి ఇన్కమ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. ఫైనల్ ర్యాంక్ ఏదైతే ఉందో యూనికార్న్ ర్యాంక్ అండి, 1,56,25,000 యూఎస్పీ కంప్లీట్ అయినప్పుడు మనకు 2.5 crores లగ్జరీ హౌస్ ఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 0.5% రాయల్టీ ఇన్కమ్, టీమ్ రాయల్టీ 1%, పెన్షన్ ఫండ్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఇక్కడ మీరు చూడొచ్చు. దీంట్లో కనుక మనం చూసినట్టయితే కోటాను కోట్ల రూపాయలు ఏదైతే ఉందో మన యొక్క లైఫ్ లో డ్రీమ్స్ అండ్ డిజైర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము ఈ యొక్క రివార్డ్ ఇన్కమ్ ద్వారానే ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటు మనకు ఫ్రౌడ్ ఫండ్ ఏదైతే ఉందో మనకు ఈ యొక్క ఫ్రౌడ్ ఫండ్ లో 5% మంత్లీ 5,000 యూఎస్పీ కంప్లీట్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈక్వల్ గా అందరికి డివైడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ మంత్ 5వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. సండే రోజు నైట్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఈ 4వ తారీఖు నైట్ ఇస్తే మనకు మండే రోజు మనం చూసుకోవచ్చు ఈ యొక్క 5,000 యూఎస్పీ కంప్లీట్ చేసిన వాళ్ళకు ఎంత ఇన్కమ్ వస్తుంది అని మనము చూడొచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి నెక్స్ట్ కనుక మనం చూసినట్టయితే దీంట్లో మ్యాపింగ్ ఏదైతే ఉందో ఈ యొక్క మ్యాపింగ్ లో ఆల్రెడీ మనకు లాంచ్ అయిపోయింది ఫ్రెండ్స్. థర్డ్ పార్టీ లాజిస్టిక్ అండ్ కొరియర్ ఫ్రాంచైజీస్ 29,000 పిన్ కోడ్స్ ఉన్నాయి భారతదేశంలో. ఇప్పుడు మనకు ఒక్కొక్క పిన్ కోడ్ కు ఒక్కొక్కరు అవసరం ఉంది. కంపెనీ ఫస్ట్ స్టార్టింగ్ కాకముందు 550 రూపాయలు ఇస్తుందని చెప్పింది రెఫరల్ లో. కానీ ఇప్పుడు మన కంపెనీ ఆల్రెడీ పెంచి మరి ఒక 50 రూపాయలు పెంచి 600 రూపాయలు ఒక్క రెఫరల్ కు ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం తీసుకోవాలంటే ఎంత పే చేయాలి? కేవలం 2499 2,500 రూపాయలు మనం పే చేసినట్టయితే మన పిన్ కోడ్ కు మనమే ఈ రోజు ఓనర్ అయ్యే అవకాశం మన చేతిలో ఉంది మిత్రులారా. మీరు ఆలోచన చేయండి. ఇది మనం తీసుకోవడం ద్వారా మనకు ఏ విధంగా బెనిఫిట్ ఇస్తుంది కంపెనీ అంటే 3% కమిషన్ ఎవ్రీ షాపింగ్ అండి. మీ పిన్ కోడ్ లో ఎవరు షాపింగ్ చేసినా కూడా మీకు 3% కమిషన్ వస్తుంది. ఆ తర్వాత 3% కమిషన్ ప్రైమ్ మెంబర్ పైన మీ ఏరియాలో మీ యొక్క పిన్ కోడ్ ఏరియాలో ఎవ్వరు యూజ్బీ ప్రైమ్ తీసుకున్నా కూడా మీకు 3% కమిషన్ 15 రూపాయలు వస్తుందండి ఒక్కరి పైన. ఆ తర్వాత మీరు చూడండి డెలివరీ కమిషన్ పర్ ఆర్డర్ పైన వస్తుంది. అదే విధంగా మనకు మర్చెంట్ వెరిఫికేషన్ ఏదైతే మనకు ఉందో 150 రూపీస్ ఇస్తుంది. గ్రామలోజీ వెరిఫికేషన్ 150, క్యాషియర్ సర్వీసెస్ అండ్ ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. ఈ యొక్క గ్రామలోజీ పర్చేస్ ఏదైతే ఉందో 0.25 పైసా పర్ కేజీ పైన మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది మిత్రులారా. ఇది మనకు ఎందుకు అని చూసినట్టయితే ఇదే మనం ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ 100% వెరిఫైడ్ నెట్వర్క్ ఉంటుంది. కేవైసీ, ఆధార్ వెరిఫికేషన్ అన్ని ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి ఎలాంటి టెన్షన్ లేదు. ఒకటే ప్లాట్ఫామ్ ద్వారా మనం అన్ని విధాల మనం బెనిఫిట్స్ అనేది తీసుకోవచ్చు. మనం ట్రాన్స్‌పోర్ట్ కార్డ్ ఎవ్రీథింగ్ మన యొక్క డాష్‌బోర్డ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. పాన్ ఇండియా నెట్వర్క్ ఉంటుంది. ఎవ్రీ పిన్ కోడ్ ఇక్కడ కాంటాక్ట్ అవుతుంది. ఈ రోజే మీ చేతిలో ఉంది. మీరు డిసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్. అదే విధంగా ఇంకా మనం చూసినట్టయితే నెక్స్ట్ ఈ బ్రాండింగ్ అండి. మనకు ఈ బ్రాండింగ్ కూడా మన క్యాన్వా అప్లికేషన్ లాగా పోస్టర్స్ మేకింగ్ చేసుకునే అవకాశం ఉంది. చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇది కూడా మనకు అది తొందరలోనే లాంచ్ కాబోతుంది. దీనిపైన కూడా మనకు పర్ రెఫరల్ పైన మనకు ఈ యొక్క ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. ఈ యొక్క రెఫరల్ పైన 250 రూపీస్ అనేది మనకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఎక్సలెంట్ ఉందండి. దాంతో పాటు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ కనుక మనం చూసినట్టయితే ఇక్కడ మీరు చూడండి నెక్స్ట్ వచ్చే ప్రాజెక్ట్ ఏదైతే ఉందో క్యాషియర్ అండి. ఈ క్యాషియర్ లో చూడండి మిత్రులారా, లోకల్ క్యాషియర్ గా ఆధార్ ప్లస్ మినీ ఏటీఎం ద్వారా మనకు మనీ ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఇస్తుంది. దీంట్లో ఇది కూడా మనకు రెఫరల్ లో రాబోతుంది. మీరు ఒక్కసారి కష్టపడ్డ టీము మనకు ప్రతి యొక్క ప్రాజెక్ట్ లో కూడా మనకు యాడ్ కాబోతుంది. ఇక్కడ కూడా పర్ రెఫరల్ పైన 300 రూపీస్ వస్తుంది. అదే విధంగా మనకు నెక్స్ట్ కనుక మీరు చూసినట్టయితే చూడండి మర్చెంట్. ఈ యొక్క మర్చెంట్ ఏదైతే ఉందో
ప్రతి ఒక్క షాప్కు మనము సౌండ్ బాక్స్ ప్లస్ స్కానర్ ఇవ్వచ్చు. ఆల్రెడీ పేటిఎం, ఫోన్‌పే వాళ్ళు ఇస్తున్నారు ఫ్రెండ్స్. అక్కడ ఎంతో మంది మనం చూస్తున్నాము. ఎంతో మంది పే చేస్తున్నారు. కానీ మనకు రూపాయి రావడం లేదు. సముద్రంలో నీళ్లున్నాయి కానీ మనం తాగడానికి అవకాశం లేదు మిత్రులారా. కానీ ఇప్పుడు మనకు మన యొక్క మర్చెంట్ ఏదైతే ఉందో సముద్రమే మనము మంచినీళ్ళలాగా తాగే అవకాశం ఇస్తుంది. ఈ యొక్క మర్చెంట్ మీ యొక్క ఊర్లో, మీ యొక్క పిన్ కోడ్ ఏరియాలో ఎన్ని షాప్స్ ఉన్నాయో అన్ని షాప్‌కి ఇవ్వండి. ప్రతి ఒక్క షాప్‌లో జరిగిన ట్రాన్సాక్షన్‌లో మనకి ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. ఒక షాప్ పెట్టుకుంటే ఒకటే షట్టర్ క్లోజ్ చేయాలి. ఇది వందల షాపులు, వేల షాపులలో మనకి ఇక్కడ ఇచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు చూడాలి ఇది ఎవరికి ఇస్తారంటే షాప్ కీపర్స్ ఎవరైతే ఉన్నారో 10% డిస్కౌంట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బయ్యర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో 5% బెనిఫిట్ జరుగుతుంది మిత్రులారా. అది ఏ విధంగా మీరు ఒకసారి చూడండి. ఒక రూ. 100 వాళ్ళు పే చేస్తా ఉన్నారు. కానీ మనము స్కాన్ చేయడం ద్వారా ఆ యొక్క సౌండ్ బాక్స్‌లో మనము ఈ యొక్క రూ. 95 మనం పే చేస్తాం. రూ. 5 ఏదైతుందో రివార్డ్ పాయింట్ రూపకంగా వెళ్ళిపోతుంది. వాళ్ళకి కూడా లాస్ కాదు. రివార్డ్ పాయింట్స్ వెళ్ళిపోతాయి. కాయిన్స్ ఏవైతున్నాయో అవి వెళ్ళిపోతున్నాయి. ఆ తర్వాత 2% మర్చెంట్ రిఫరల్‌కి వెళ్ళిపోతుంది. 1% ఏదైతుందో బయ్యర్ అప్లైకి వెళ్ళిపోతుంది. ఈ యొక్క 2% ఏదైతుందో కంపెనీకి వెళ్ళిపోతుంది. ఇది లోకల్ బిజినెస్ యూజర్ సర్వీసెస్ అండ్ క్యాష్ బ్యాక్ పాయింట్‌గా మారుతుంది. ఇక్కడ కూడా పర్ రిఫరల్ పైన 250 ఇస్తుంది ఫ్రెండ్స్. ఆలోచన చేయండి. మనము ఎప్పటికి అలానే ఉందామా? కోటీశ్వరులు అయ్యే అవకాశం ఈరోజు మన చేతిలో ఉంది. మీరు ఎంత ఫాస్ట్‌గా మీరు డిసిషన్ తీసుకుంటారనేది మీ పైనే డిపెండ్ అయ్యింది ఫ్రెండ్స్. ఆ తర్వాత చూడండి కోర్ లీడర్ ఏదైతే ఉందో కంపెనీ గురించి 24 ఎవరైతే పాటుపడుతున్నారో, ఎవరైతే డైలీ జూమ్ మీటింగ్‌లో యాక్టివ్‌గా ఉంటున్నారో, అదే విధంగా ఇది ఒక కోర్ లీడర్‌లో ఇది బ్రిలియంట్ లీడర్‌షిప్ కెరియర్ ఆపర్చునిటీ అండి. ఇక్కడ మీరు చూసినట్టయితే కంపెనీ 10% ఇస్తూ అంటుంది. కోర్ లీడర్స్ ఎంతమంది ఉన్నారో అంతమందికి. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది ఎవరికి ఇస్తారంటే మినిమమ్ ఫోర్త్ ర్యాంక్ అచీవ్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇది లిమిటెడ్ సీట్ ఆపర్చునిటీ అండి. కాబట్టి దీంట్లో కూడా మీరు పాల్పంచుకునే అవకాశం ఉంది. అది మనము ఎంత తొందర అయితే అంత తొందర చేసుకోవచ్చు. మినిమమ్ ఫోర్త్ ర్యాంక్ అచీవ్ కావాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత దీంట్లో యూజ్ మీ పాలిసీస్ ఏంటి అంటే ఎవరికైతే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉందో వాళ్ళు మాత్రమే దీంట్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంది. అదే విధంగా ఆధార్ కార్డ్‌లో, పాన్ కార్డ్‌లో కూడా సేమ్ పేరు ఉండాలి. ఇక్కడ మిస్ మ్యాచ్ ఉన్నా కూడా జాయిన్ కాబడదు ఫ్రెండ్స్. దాంతో పాటు మీరు ఎవరికైతే రిఫరల్ చేస్తున్నారో, మీరు ఎప్పుడైతే సైన్ అప్ చేసుకుంటా అనుకున్నారో, మీకు ఎవరైతే ఈ వీడియో పంపించారో వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి కనుక్కోండి. రిఫరల్ కోడ్ వాళ్ళదేనా కాదా? ఎందుకంటే ఒక్కసారి మళ్ళీ రిఫరల్ అయిన తర్వాత రిమూవ్ కాబడదు ఫ్రెండ్స్. కాబట్టి మీరు రిఫరల్ అయ్యే ముందు మీకు ఎవరైతే పంపించారో వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి రిఫరల్ కోడ్ అడగండి. పేరు కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాతనే సైన్ అప్ చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కంపెనీ యొక్క ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ నోటీస్ ఏంటి అంటే ఇక్కడ నో హిడెన్ చార్జెస్, నో అడ్మిన్ చార్జెస్ అంటే ఇక్కడ ఎలాంటి హిడెన్ చార్జెస్ లేవు. ఎలాంటి అడ్మిన్ చార్జెస్ లేవు. వితౌట్ కేవైసీ ఇక్కడ మనం ఎలాంటి సర్వీసెస్ అనేది మనం యూజ్ చేసుకోలేము. దాంతో పాటు 20 లెవెల్ ఇన్‌కమ్ మనకు రావాలంటే ఇక్కడ రీసెల్లర్ ఫార్మ్ ఫిలప్ చేయాలి. దాంతో పాటు ఇక్కడ మీరు చూసినట్టయితే మన యొక్క బ్యాంక్ డీటెయిల్స్ మనం దీంట్లో యాడ్ చేసుకోవాలంటే మన యొక్క వాలెట్‌లో మినిమమ్ రూ. 10 ఉండాలి మిత్రులారా. దాంతో పాటు ఈ యొక్క విత్‌డ్రాల్ సర్వీసెస్ మనకొచ్చిన డబ్బులు మనము ఎప్పుడు విత్‌డ్రా పెట్టుకోవచ్చు అంటే 24/7 365 డేస్ నైట్, డే, సండే, సాటర్డే ఎప్పుడైనా మనం విత్‌డ్రా పెట్టుకునే అవకాశం ఉంది. వితిన్ ఆఫ్ సెకండ్స్‌లో మన యొక్క అకౌంట్‌కి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. దాంతో పాటు మనము ఎంత మినిమమ్ విత్‌డ్రాల్ పెట్టుకోవచ్చు అంటే మినిమమ్ రూ. 175 మనం విత్‌డ్రా పెట్టుకోవచ్చు. విత్‌డ్రాల్ చార్జెస్ ఎంత కట్ అవుతుందంటే మినిమమ్ ఐఎంబీఎస్ అయితే రూ. 12, నెఫ్ట్ అయితే రూ. 10 అండి. రూ. 175 నుంచి 5,00,000 వరకు మనము రూ. 12 డిడక్షన్ అవుతుంది. దాంతో పాటు 2% టీడీఎస్ ఏదైతే ముందో మనము కంపెనీ టీడీఎస్ డిడక్షన్ అయిపోయిన తర్వాతనే మనకు అకౌంట్‌లో క్రెడిట్ చేయడం జరుగుతుంది ఇన్‌కమ్ టాక్స్ రూల్ ప్రకారంగా. దాంతో పాటు మీ యొక్క ఐడీని, మీ యొక్క పాస్వర్డ్ ఎవరికి షేర్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ అమౌంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది పడతారు ఫ్రెండ్స్. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ 504 5th ఫ్లోర్ జేబీ మెట్రో హైట్స్ కాన్పూర్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ నగర్ అండి లక్నో. అదే విధంగా ఈ యొక్క సెకండ్ ఆఫీసెస్ పూణేలో ఉందండి. వెబ్‌సైట్ మీరు చెక్ చేసుకోవచ్చు. www.usemeet.in అండి. దాంతో పాటు ఇక్కడ మీరు ఈమెయిల్ గనుక మీరు చూసినట్టయితే eco.useme@gmail.com అండి. అదే విధంగా ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థాంక్ యూ టు వన్ అండ్ ఆల్. ఇంకా మీకేమైనా క్లారిఫికేషన్ కావాలంటే మీరు స్క్రీన్ పైన టచ్ చేయండి, హ్యాండ్ రైజ్ చేయండి. అదే విధంగా మీకు రఫ్‌గా నేను కొన్ని చూపిస్తాను ఫ్రెండ్స్. యాప్‌లో కొన్ని
ఏ విధంగా మనం పర్చేజ్ చేయొచ్చు అనేది ఒక 2 minutes మీకు చూపిస్తాను. నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఎందుకంటే దీంట్లో కనిపిస్తలేవన్నారు. అందుకే నేను షాపింగ్‌లో ఏ విధంగా చేయొచ్చు దీంట్లో చూపిస్తాను. చూడండి. దీంట్లో ఉన్న ప్రొడక్ట్స్ ఏవున్నాయి, అవి మనం ఏ విధంగా మనం బుక్ చేసుకోవచ్చనేది చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మనం అప్లికేషన్ ఓపెన్ చేయండి. అప్లికేషన్‌లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం లెఫ్ట్ సైడ్ డౌన్‌లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది హోమ్ ఉంది. ఈ హోమ్‌లో మనం ఏవైతే పోస్ట్‌లు నేను పెట్టానో, ఈ పోస్ట్‌లకు లైక్స్, కామెంట్ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత హోమ్ పైన టచ్ చేస్తే వేరే వాళ్ళు పెట్టిన పోస్ట్‌లు కూడా ఇక్కడ కనిపిస్తాయి. సచిన్ సార్ పెట్టిన పోస్ట్‌లు చూడండి. సచిన్ సార్‌కి ఎంత వచ్చింది? 19,00,000 చేంజ్ వచ్చింది. 19,00,000 పైన వచ్చింది 7 నెలల్లో. ఇక్కడ కూడా మనము లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు. ఇంకా వేరే వాళ్ళున్నది కూడా మనం లైక్స్, కామెంట్ చేసినా కూడా మనకి ఇన్‌కమ్ అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత సేవ్ బటన్ పైన నొక్కండి. సేవ్ బటన్ పైన నొక్కినప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ మన కింద స్క్రోల్ అవుతుంది చూడండి. స్క్రోల్ అవుతుంది. ఈ స్క్రోల్‌లో ఏంటి అంటే చూడండి, ఫస్ట్‌లో మనకి ఇక్కడ ఆయుర్వేదిక్ ఇది ఉందా? దీని మీద టచ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి. ఈ ఈ టీ షర్ట్స్, వాచెస్ ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయండి. నిన్న చెప్పినా కదా! ఆల్కలైన్ వాటర్ జార్ ఏ విధంగా తీసుకోవచ్చో చూడండి. సేమ్ అదే విధంగా ఇక్కడ ఉంది కదా! ఆల్కలైన్ వాటర్ జార్ 2199 దీని రేటు. లేదు, డెలివరీ ఫ్రీ 120 కలిపి. ఇక్కడ చూడండి. 2199 దీని రేటు. యాక్చువల్ రేటు. ఇగో ఎంత దీని డెలివరీ ఫీ కలిపి. ఓకే. మనకెప్పుడు డెలివరీ అవుతుంది? 10 జనవరి వరకు ఇక్కడ మనకు డెలివరీ అవుతుందని కంపెనీ వీళ్ళు చెప్తున్నారు. ఓకే. ఇది మనం బై చేద్దాం ఎగ్జాంపుల్. బై చేసిన తర్వాత ఇక్కడ ఈ 2499 ఏదైతే ఉందో మనకు 150 కలిపితే ఎంతయింది మళ్ళా? చూడండి, యాక్చువల్ కాస్ట్ ఎంత? 2,399. ఈ 150 కలిపితే. ఇప్పుడు మనము ఈ డిస్కౌంట్ ఏదైతే ఉందో 219 మనకిక్కడ అప్లై చేసేసింది. అంటే మనకు ఈరోజు కొద్దిగా చేంజ్ అయింది. ఎందుకంటే అమౌంట్ ఇంతకు 1900 చేంజ్ ఉండే. ఓకే. అయితే మనకు అమౌంట్ పెరిగినట్టుంది ఇది. ఇక్కడ అప్లై. అప్లై చేసినప్పుడు ఎంతయింది? 219 యూజ్ మీ క్యాన్స్ ఎళ్ళిపోయినాయి. అంటే మనకిక్కడ ఎంతొచ్చింది? దీని యొక్క కాస్ట్ 2129. రూ. 2129 మనకు దీని కాస్ట్ పడ్డది. ఓకే. ఈ విధంగా మనం ఒకవేళ మనకి ఇవి అవసరం లేదు, మనము కాయిన్స్ మనకు కావాలంటే ఇది రిమూవ్ చేయాలి. ఇది రిమూవ్ చేసేసి మళ్ళా మనం ఫస్ట్ నుంచి ఇది ఇక్కడ చూడండి. ఇక్కడ యూజ్ మీ కాయిన్స్ ఎంతొస్తున్నాయి? 439 యూజ్ మీ కాయిన్స్ మనం తీసుకోవచ్చు. మనకు డిస్కౌంట్ అద్దనుకుంటే. ఇక్కడ ఇది కూడా టచ్ చేసినా కూడా చూడండి. యూ హావ్ ఎర్న్ 439 యూజ్ మీ కాయిన్స్. ఇక్కడ కూడా మనకు అమౌంట్ తగ్గదన్నట్టుగా. మనకు డిస్కౌంట్ కావాలంటే డిస్కౌంట్ వస్తుంది. లేదు అనుకుంటే మనకు ఈ కాయిన్స్ వస్తాయి. ఈ విధంగా మనం ఇది తీసుకోవచ్చు. కాకపోతే ఇంకా వేరేది కావాలంటే వేరేది తీసుకోవచ్చు. టీ షర్ట్స్ ఉన్నాయి. ఇగో ఇది అంబ్రెల్లా ఉంది. పెద్ద అంబ్రెల్లా ఉంటుంది. ఇగో ఇది కూడా తీసుకోవచ్చు. డెలివరీ ఫీ 120. చూడండి. 1919 రూపీస్. మనం ఇది చెప్పిన దాంట్లో అయితే యాక్చువల్‌గా ఆ ఆల్కలైన్ వాటర్ దాంట్లో కొద్దిగా 100 రూపీస్ పెరిగింది. ఇప్పుడు దీంట్లో మనం సేమ్ మనం నిన్న చెప్పిన దాంట్లో 1990 రూపీస్ మనకు ఉంది. ఓకే. దాంతో పాటు దీంట్లో ఈరోజు ఎంతమంది సంపాదించారు? ఎవరెవరు ఎంత సంపాదించారు? ఎవరెవరు ఫ్రీ సైన్ అప్‌లు చేశారు కూడా మనకిక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి పైన చూడండి. మనం ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ షేర్ బటన్ ఉంది కదా! దీని మీద టచ్ చేస్తే పైన చూడండి లీడర్ డాష్‌బోర్డ్ అని ఉంది. అంటే ఈరోజు ఎంతమంది దీని ద్వారా సంపాదించారు? ఎంతమంది ఫ్రీ సైన్ అప్ చేశారనేది కనిపిస్తుంది. ఇక్కడ కింద షేర్ బటన్ మీద టచ్ చేసినంక మనకు పైన లీడర్ డాష్‌బోర్డ్ పైన టచ్ చేయాలి. టచ్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తుంది. అప్లికేషన్ రెఫరల్ ఛాలెంజ్, ఆ తర్వాత ప్రైమ్ ఛాలెంజ్ 1 మినిట్.
అప్లికేషన్ రెఫరల్ ఛాలెంజ్, ప్రైమ్ ఛాలెంజ్, హైయెస్ట్ ఎర్నింగ్ ఛాలెంజ్. ఈ రోజు ఇప్పటి వరకు ఎంతమంది సంపాదించారు అనేది కూడా ఎవరైనా సరే చెక్ చేసుకోవచ్చు. మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఫస్ట్ అప్లికేషన్ రెఫరల్ ఛాలెంజ్ చూద్దాం. మినిమం 100 మెంబర్స్ వరకు ఉంటుంది. ఇది చూడండి, ఈ రోజు 8 మందిని సైన్అప్ చేశారు. ఫ్రీ సైన్అప్ ఇది. ఇతను 8 మందిని ఫ్రీ సైన్అప్ చేశారు. ఈ మేడం 6 మందిని, ఇతను 8 మంది. చూడండి, 5 5 5 2 2 3 అట్లా మనకు 100 మెంబర్స్ వరకు ఇక్కడ కూడా మన పేరుగానే రావచ్చు. మనం రెఫరల్ చేస్తే మన పేరు వస్తుంది. ఆ తర్వాత వీక్లీ పైన చూడండి, వీక్లీలో ఎంతమంది చేశారు. ఈ వీక్లీలో ఇతను 34 చేసిండు, ఇతను 26 చేసిండు, ఇగో ఈమె 15 చేసిండు. చూడండి, అంటే కేవలం అంటే ఈ ఫస్ట్ నుంచే చూడండి, ఇది 3 రోజులు అనేది. ఇంకా వీక్ అంటే మొత్తం వీక్ కంప్లీట్ కాలేదు. చూడండి, మంత్లీ కూడా చూడండి, అంటే మనకి ఈ మంత్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఇంతే వస్తుంది. ఆ తర్వాత ప్రైమ్, అంటే ఈ ప్రైమ్ అంటే అమౌంట్ పే చేసిన వాళ్ళు ఎంతమంది పే చేశారు. ఇక్కడ చూడండి, ఈ రోజు ఇతను ముగ్గురిని చేశారు. ముగ్గురిని 3 2 2 2 2 2 అట్లా మనకు ఒక్కరు ఉన్నా కూడా వస్తుంది. దీంట్లో నాకు తెలిసి నా డౌన్లో ఈరోజు ఇతను ఆల్రెడీ క్రియేటర్ అయిపోయాడు. ఈరోజు ఇతను నా డౌన్ అస్సాం నుంచి సంజయ్ దాస్ 75వ ప్లేస్లో ఉన్నాడు. ఇతను ఈరోజు క్రియేటర్ అయ్యారు. మీకు లైవ్లో చూపిస్తాను నేను. ఈ స్క్రీన్ షాట్ తీసుకుందాం. మన డౌన్ లైన్ ఉన్నారు కాబట్టి ఇట్లా మన తెలిసిన వాళ్ళకు కూడా చూసుకోవచ్చు. అట్లా 100 మెంబర్స్ వరకు మన యొక్క లిస్ట్ అనేది ఉంటుంది. ఆ తర్వాత చూడండి, హైయెస్ట్ ఎర్నింగ్ రిపోర్ట్. హైయెస్ట్ ఎర్నింగ్ లో ఈ రోజు టుడే ఈ రోజు ఎంత సంపాదించారు. హైయెస్ట్ ఎర్నింగ్ లో 4,200, ఈ మేడం 1,900, ఈ సార్ 1,600. అట్లా మనకు 1,300 సేమ్ ఎంతమంది సంపాదించారు ఈ రోజు. ఇట్లా మనము లాస్ట్ వరకు చూడవచ్చు. దీంట్లో కూడా మనకు సంజయ్ సార్ పేరు ఉంటుంది, ఎందుకంటే మన డౌన్లైన్ కాబట్టి. చెక్ చేద్దాం ఒకసారి. చూడండి, 588 ఒక మ్యాపింగ్ ఇప్పించింది సారు, క్రియేటర్ అయిపోయింది. చూడండి, 588 సంజయ్ దాస్. ఇక్కడ హైయెస్ట్ ఎర్నింగ్ లో 54 ప్లేస్లో ఉన్నాడు. ఓకే, ఇది స్క్రీన్ షాట్ తీసుకుందాం. అట్లా మనము ఇది ఈ రోజుది. వీక్లీ ఎంత 16,000. అంటే ఈ సార్కు మనకు 3 రోజులలో 16,000 వచ్చింది, 7,000 వచ్చింది, 6,000 వచ్చింది. అట్లా చూడండి, 5,000 5,000 5,000 అట్లా కూడా మీరు 100 మెంబర్స్ వరకు చెక్ చేసుకోవచ్చు. ప్రతిదీ కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి. ఎలాంటి దాపరికం పెట్టదు కంపెనీ. ఏ రోజు ఎంతమంది ఎంత సంపాదించారు, పిన్ టు పిన్ కంపెనీ చేస్తుంది. తర్వాత మంత్లీ చూడండి, సేమ్ మనకు మంత్లీ అంటే ఈ 3 రోజులు అయింది కాబట్టి ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఇప్పుడు ర్యాంక్ ఎవరైతే అచీవ్ అయ్యారో, ఈ రోజు ర్యాంక్స్ ఎవరు అచీవ్ అయ్యారు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. చూద్దాం. ఎందుకంటే సంజయ్ సార్ పేరు వచ్చింది, అస్సాం నుంచి ర్యాంక్ అచీవర్స్ టుడే. దీంట్లో ఇప్పటికి ఎంతమంది అయ్యారు అప్లై చూడండి. ఈరోజు 3వ తారీఖు టోటల్గా వచ్చేసి 5 మెంబర్స్ అయ్యారు క్రియేటర్ ర్యాంక్. 5 మెంబర్స్లో ఎక్కడెక్కడ నుంచి కూడా మనం చూద్దాం. ఇతను ఎవరు, క్రియేటర్ ర్యాంక్ ఉత్తరప్రదేశ్, ఓకే, కర్ణాటక, తర్వాత జైపూర్, రాజస్థాన్, ఇగో నార్త్ కోచర్ హిల్స్, అస్సాం. చూడండి, సంజయ్ దాస్ది ఇక్కడ కూడా వచ్చింది క్రియేటర్ ర్యాంక్. చెప్పిన కదా, నా డౌన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా ఉంటుంది. మీరు ఎంత మనము బిజినెస్ చేస్తే మనకు అంత ఇన్కమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. ఎలాంటి దాపరికం లేదు, ఫ్రామ్ టు ఫ్రామ్ ఉంది కంపెనీ. కాబట్టి మీరు చూడండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. టైం ఇంకొక 5 మినిట్స్ ఉంది, దాంతో చెప్తా. ఎనీ డౌట్స్ అడ్మిట్ చేసుకోవచ్చు. మేడం మాట్లాడతారా మేడం? మాధవి గారు, అర్థమైందా? అర్థమైంది సార్. ప్రొడక్ట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు.
ప్రోడక్ట్స్ లోంచి వెళ్ళాలంటే ఇప్పుడు మనం సేవ్ బటన్ నొక్కాలా సార్? ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ లో కింద సేవ్ బటన్ ఉంది కదా, దాన్ని అది నొక్కితే మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది. ఇక్కడ పైన ఇక్కడ షాపింగ్ అని ఉంది చూడండి. సేవ్ అని ఉంది, అది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి షాపింగ్ అని ఉందా. ఇక్కడ సార్ షాపింగ్, ఓకే. అది నొక్కినా కూడా మీకు అది ఓపెన్ అవుతుంది. షాపింగ్ అని నొక్కితే కూడా ఓపెన్ అవుతుంది. ఓకే. మళ్ళీ దాని పక్కనే మ్యాప్ అని ఉంది చూడండి. అక్కడ ఆ మ్యాప్ నొక్కినా ఇప్పుడు మీ పిన్ కోడ్ 506-004 ఇది అవైలబుల్ ఉందా చూడండి, కనిపిస్తుందా? అవైలబుల్ ఉందని కనిపిస్తుంది. అట్లా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే మనం పిన్ కోడ్ నొక్కితే అక్కడ అవైలబుల్ ఉందో లేదో చెప్తుంది. తెలుస్తుంది. ఒకవేళ అది పోయింది అనుకో, కింద మ్యాప్ ఇన్ పార్ట్నర్ పైన నొక్కేసి అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటుంది. మ్యాప్ ఇన్ పార్ట్నర్లో ఆల్రెడీ ఎవరెవరు తీసుకున్నారు. ఇప్పుడు నాది కూడా ఇప్పుడు నేను ఏది తీసుకున్నా ఇక్కడ ఇక్కడ తెలుస్తుంది. 502032 చూడండి. బాచారం స్టీల్ అంతా వచ్చిందా? మెదక్. అంటే మాది ఇక్కడ ఆర్సీపురం లింగంపల్లి నుంచే, కానీ అక్కడ మా ఊళ్ళో తీసుకోలేను, ఇక్కడే తీసుకున్నాను. మా ఊరి 502 303 ఉంటుంది, కానీ అక్కడ తీసుకోలేదు. ఎందుకంటే మనం అక్కడ ఉండం, మనం తీసుకునేందుకు. కానీ ఇది ఆర్సీపురం పటన్ చెరువు దగ్గర. ఓకే సార్. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఈ యొక్క మీటింగ్ ఎండింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. మళ్ళీ మనము నెక్స్ట్ రేపు మీటింగ్ లో కలుసుకుందాం ఫ్రెండ్స్. ఒకవేళ హిందీ అర్థమైన వాళ్ళు హిందీ కూడా క్లాస్ వినర్స్ 8 o'clock ఉంటుంది. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.